రోజుల్లోనే ఇది ఫిక్స్ అయిపోతుంది. అంజరావు గారు, అమెరికా ఇజ్రాయెల్ దాడికి ప్రతిగా ఇరాన్ కూడా చాలా ఘాటుగా స్పందించిన పరిస్థితి. అరబ్ కంట్రీస్లో ఉన్న అమెరికా మిలిటరీ బేస్లపై కూడా విచక్షణ రహితంగా దాడి చేసింది, ఇజ్రాయెల్ పై కూడా భీకర దాడి చేసింది. ఆయా దేశాల్లో భారీ నష్టం జరిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలకు చాలా పటిష్టమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. అయినా ఎందుకు ఇరాన్ మిసైళ్లను ఆయా దేశాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అడ్డుకోలేకపోయాయంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర డేవిడ్ స్లింగ్, అదేవిధంగా ఐరన్ డోమ్ అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఉన్నాయి. దీంతో పాటు రీసెంట్గా అది ఒక లేజర్ యాంటీ డ్రోన్ సిస్టమ్ కూడా తయారు చేసుకుంది. వేలాది డ్రోన్లు వచ్చినా లేజర్తో పేల్చేయడం, చాలా కాన్ఫిడెంట్గా ఇజ్రాయెల్ కూర్చుని ఉంది. తర్వాత ఇక్కడ అమెరికా ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్కి ఏజీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒకటి ఉంది, SM-6 అనేది ఒకటి ఉంది. తర్వాత మూడోది ఏంటంటే థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఈ థర్డ్తో పాటు పేట్రాయిట్ టాక్ అని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఉన్నాయి. కానీ ఇన్ని ఎయిర్ ప్రపంచంలో అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు S-400 లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు పెట్టుకున్న అమెరికా, ఇజ్రాయెల్ ఉన్న మొత్తం అమెరికా స్థావరాల నిండా ఎక్కడికక్కడ మోహరించి పెట్టుకున్న ఇరాన్ మిసైల్స్ ఏది దీన్ని తాగుతున్నాయి. ఏది బహ్రెయిన్లో ఉన్న అమెరికా 5th ఫ్లైట్ నేవల్ బేస్ని తాకేసింది. గుర్తుపెట్టుకోవాలి, ఎయిర్ క్రాఫ్ట్ కొన్ని షిప్పులు పేలిపోయినట్టు తెలుస్తుంది. ఇజ్రాయెల్ టెల్ అవీవ్ నగరం విలవిలలాడిపోతుంది. 30 లక్షల దాకా ఇజ్రాయలీ పీపుల్ బంకర్లో దాక్కుని ఉన్నారు. జెరూసలేం, ఈస్ట్ జెరూసలేం మీద అది ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉంటుంది, అక్కడ బాంబులు పడుతున్నాయి. బెంట్ అనే సిటీ ఏమవుతుందో తెలియదు. హైఫా పోర్ట్ సిటీ మీద అక్కడ IT కారిడార్ మీద పూర్తిగా అటాక్ చేస్తుంది. తర్వాత దుబాయ్ను అల్లా కొల్లోలం అయిపోతుంది. బుర్జ్ ఖలీఫాలు అనేవి, అక్కడ పెద్ద ఇంటర్నేషనల్ హోటళ్ళ మీద బాంబు దాడులు, ఇరానియన్ మిసైల్స్ తగులుతున్నాయి. ఈ మిసైల్స్ ఫతా 2 అని సిజిల్, కర్రం షాహర్ 4 అది ఇంకా బయటికే తీయలేదు. ఇంకా తర్వాత కొన్ని అధునాతనమైన షాహిద్ లాంటి డ్రోన్లు, ఇవన్నీ అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో థర్డ్, పేట్రాయిట్, ఏజీస్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లని ఛేదించడం జరిగింది. ఐరన్ డ్రోమ్, ఇజ్రాయెల్ ఐరన్ డ్రోమ్ అక్కడ ఫెయిల్ అయినట్టు తెలుస్తుంది. లేకపోతే ఇజ్రాయెల్ మీద ఒక్క బాంబు కూడా జరగదు. ఇజ్రాయెల్ మీద మిసైల్ తగులుతున్నాయి, డ్రోన్లు తగులుతున్నాయి అంటే అక్కడ ఐరన్ డ్రోమ్ ఫెయిల్ అయ్యింది, అందులో తిరుగులేదు. కాబట్టి ఇరాన్ యొక్క శక్తి ఎలా ఉందంటే మొత్తం అధునాతనమైన, అది అమెరికా సుప్రీం మిలిటరీ పవర్ అండి. ఇజ్రాయెల్ తిరుగులేని శక్తి. రీసెంట్గా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఐరన్ డోమ్ టెక్నాలజీ కోసం మనం అక్కడ పర్యటన తెచ్చుకుంటున్నాం, అంత అధునాతనమైంది. అది ఈరోజు ఫెయిల్ అయింది. అంటే ప్రపంచంలో అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వల్లనే ఇరానియన్ మిసైల్స్ ఛేదించేసినాయి, ఆ షీల్డ్ పెనిట్రేట్ చేసేసినాయి అనమాట. ఇట్ బ్రీచ్డ్ అండ్ హిట్ ది టార్గెట్స్ అనమాట. అందుకని ఇప్పుడు ఆందోళన, ఈ ట్రంప్కి ఆందోళన. ట్రంప్ ఇజ్రాయెల్ని రక్షించలేని పరిస్థితి. ఎందుకంటే USS గెరాడ్ R-40 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇజ్రాయెల్ని రక్షించడానికి మధ్యధర సముద్రం ఉంది, లేవెంట్ రీజన్లో. కానీ అది రక్షించలేకపోతుంది. ఇజ్రాయెల్ని మిసైల్స్ తాకుతున్నాయి. 14 దేశాల్లోని 27 అమెరికన్ ఎయిర్ బేసిస్ మీద వీళ్ళు అటాక్ చేస్తున్నారు. ఇరానియన్ మిసైల్స్ 200 మంది చనిపోతున్నారు. ఏంటి ఇరాన్ 2-3 రోజులు ఉండదు, ఖైమనీ చనిపోయిన తర్వాత ఏంటి రెచ్చిపోదు అనుకున్నారు. కానీ ఇది పరిస్థితి లేదు. ఇంకా దాన్ని ఆ ఇరానియన్ IRGC కమాండర్స్ అంటున్నారు, ఇంకా మేము ఇది ట్రైలే, ఇంకా అత్యాధునిక మిసైల్ మేము బయటికి తీస్తామని ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడడం జరిగింది. అదేంటంటే ఇంకా మేము కర్రం షాహర్ 4 మిసైల్ బయటికి తీయలేదు, ఇంకా హైపర్సోనిక్ తీయలేదు, ఇంకా ముందుంది మీకు ముసళ్ళ పండగ. మేము ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా యుద్ధం చేసే శక్తిని మేము సంపాదించుకుంటామను, ఖైమనీకి అచ్చికి నేను రివెంజ్ తీసుకుంటానని చెప్తున్నాడు. ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు పనిచేయలేదు అంటే అమెరికా, ఇజ్రాయెల్ చాలా ప్రమాదంలో ఉన్నాయి. అక్కడ అమెరికా 50,000 సైన్యం ప్రమాదంలో ఉంది. ముందు వాళ్ళకు వాళ్ళు రక్షించుకుని కదా ఇరాన్ ఓడించేది. మరి ఇది ఎలా అంటే యుద్ధం తీవ్రతరం అవుతుంది అని చెప్తుంది. ఇప్పుడు ఇది ఇండియా కూడా ఒక లెసన్ అండి. ఎందుకంటే మనం వెళ్ళి ఐరన్ డోమ్ తెచ్చుకుందాం, లేకపోతే S-400 తెచ్చుకుందాం, ఏదో ఆపరేషన్ సింధూర్లో మనం చక్కగా చేసాం, ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సిస్టము, INS సుదర్శన్ చక్రా తెచ్చుకుందామంటే ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ పాఠం ఏం చెప్తుందంటే కేవలం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు పెట్టినంత మాత్రాన రక్షణ ఉండదు అనేది ఒక పెద్ద లెసన్. అంటే ఇండియాలో ఆర్మీ జనరల్స్, ఆర్మీ థింక్ ట్యాంక్ ఏంటంటే ఎక్కడ యుద్ధాలు జరిగినా దాన్ని పరిశీలిస్తారు, వార్ఫేర్ డెవలప్ చేస్తారు, టెక్నాలజీకి మంచి టెక్నాలజీ. ఇప్పుడు ఇండియన్ థింక్ ట్యాంక్స్, వార్ ఎక్స్పర్ట్స్ దీన్ని పరిశీలిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆ ఎయిర్ పేట్రాయిట్, థర్డ్, ఐరన్ డోమ్, ఈ డేవిడ్ స్లింగ్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఫెయిల్ అవ్వడం ఇండియా పరిశీలిస్తూ ఉంటుంది. అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లతోనే యుద్ధం గెలము. చైనా HQ-9 ఫెయిల్ అయింది, రష్యా యొక్క S-300 అక్కడ ఇరాన్లో ఫెయిల్ అయింది, రష్యా S-400 కూడా రష్యా మీద విఫలమైంది. ఇండియా ఏదో చక్కగా వినియోగించుకున్నాం, కానీ
S-400 కూడా రష్యాలో ఫెయిల్ అవుతేనే రష్యా కరక్ట్ సిటీని ఉక్రెయిన్ వెళ్ళి పేల్చి అక్కడ TU-90 అంటే బాంబర్స్ని పేల్చడం జరిగింది, మనం చూసాం. కాబట్టి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ల మీద ఆధారపడితే చాలా పెద్ద ప్రమాదం. ఈ లెసన్తో మనం ఎంతసేపు ఎదుటివాడిని అఫెన్సివ్ టెక్నాలజీతో క్లోజ్ చేయాలి, అఫెన్సివ్తోనే చేయాలి, కానీ వాడు మిసైల్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆపలేం. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు చిన్న దేశం కూడా, ఈవెన్ హౌతీస్ లాంటి టెర్రరిస్టులు కూడా కింద పెద్ద పెద్ద హైపర్సోనిక్ తెచ్చుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ మిసైల్ మన దాకా రాకుండానే వాళ్ళని అటాక్ చేసే సీడ్ టెక్నాలజీ, సీడ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని వాళ్ళు రాడార్ వ్యవస్థను కొలాప్స్ చేసి వాళ్ళు ఎయిర్ సుపీరియారిటీ అని, దాని మీద ఈరోజు ఇజ్రాయెల్ అమెరికా ఆధారపడాలి. అందుకనే ఈ సిస్టమ్ ఫెయిల్ అయిన తర్వాత ఇరాన్ అటాకులు చేసినా ఇది వెళ్ళి అటాక్ చేస్తుంది. కాబట్టి వెంటనే వార్ఫేర్ మార్చుకోవాల్సిన పరిస్థితి ఈరోజు అమెరికా ఇజ్రాయెల్కి వచ్చింది. చూడండి, ఇరాన్ అటాక్ చేస్తుంటే దాన్ని ఆపలేక ఇక ఇరాన్లో అటాకులు చేసే వ్యవస్థలను సీడ్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ చాలా ప్రమాదంలో ఉంది. ఎంటైర్ ఇజ్రాయెల్ అంతా సైరన్ల మోత. దుబాయ్లు, రియాద్, ద గ్రేట్ అబుదాబి, ఇవన్నీ టూరిస్ట్ హాట్స్పాట్లు అండి. మన VIPలు అక్కడ ఉన్నారు. అందరికి అవన్నీ ఇప్పుడు గజగజలాడిపోతున్నాయి. ఎందుకంటే ఇరానియన్ మిసైల్ వర్షం అనేది అక్కడ ఉంది. అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో పనిచేయలేదు. ఇదే ఈ యుద్ధంలో అతిపెద్ద విషయం. అమెరికాకి ఎంత విపత్తు ఫేస్ చేస్తుందో ఇది చెప్తుంది అనమాట. రైట్.